చంద్రబాబు నాయుడు డౌన్ ద బ్లడీ ఏపీసీ డౌన్ ద బ్లడీ ఏపీసీ బిల్డింగ్ ఎక్కడ ఇంపార్టెన్స్ అలా రైట్ ఈస్ ఫస్ట్ ఓకే ఇంకా దేనికి వేణప్పా మీరు ప్రెస్సలు కూడా ఒక ఊర్లో ఒకటి ఉంటే మరి 3, 4, 5 దాకా ఉన్నాయి. డోర్ డెలివరీలు కూడా ఇస్తారు. డోర్ డెలివరీలు కూడా జరుగుతున్నాయి సార్. వాటర్ ప్యాకెట్ ఇది కూడా ఫ్రీ ఆఫర్ కాదా దసరా దీపావళి ఆఫర్లు కూడా వాటర్ బాటిల్ వాటర్ ప్యాకెట్ కూడా ఫ్రీ అంట. డోర్ డెలివరీ జరుగుతుంది. ప్రతి ఇంటికి అర్ధరాత్రి కాడైనా కానీ మధ్యాహ్నం సంతలో తిరుగుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కల్తీ మద్యమం ఏరులై పారుతూ ఉన్నది. దానికి అనుగుణంగానే ఈరోజు ఎక్సైజ్ శాఖ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఎక్కడున్నావు? ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన మద్యం ప్రియులు గోడు తగులుతుంది అని చెప్పావు. ఈరోజు మద్యం ప్రియుల బాధ నీకు తెలియలేదా పవన్ కళ్యాణ్? వాళ్ళ ఉసురు తగులుతుంది. వాళ్ళ ఉసురు తగిలితే నువ్వు 100% నాశనం అవ్వడం గ్యారంటీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యాంధ్రప్రదేశ్గా ఆంధ్ర రాష్ట్రాన్ని చూడాలనుకున్నారు. అయితే ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నిర్దేశించే విధంగా చూస్తున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు. రాష్ట్రంలో ఎక్కడైతే నకిలీ మద్యం ఉందో ఆ మద్యాన్ని అరికట్టి నకిలీ మద్యం లేకుండా చూడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం ఎక్స్చేంజ్ శాఖ దగ్గర ఇక్కడ ఉన్నాము అని అంటే దానికి కారణం 100కి 200% ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎటు చూసినా కూడా మొన్న జరిగినటువంటి మునకల చెరువుల్లో ఎన్నో చావులు చూశారు. మరి దానికి కారణం పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది ఆ క్రెడిట్ అంతా. ఎందుకంటే ఎటు చూసినా మన పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, రోడ్లు కానీ, గుడ్లు కానీ, బళ్ళు కానీ ఏమీ కూడా వదలలేదు. ఎక్కడ చూసినా కూడా మద్యమే, అందులోనూ కల్తీ మద్యము. ఆ కల్తీ మద్యం తాగి ఎక్కడ చూసినా జనాలంతా చనిపోతున్నారు. మరి దీనికి కారణం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండింటే పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి అన్న గారు. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు గవర్నమెంట్ వస్తే ఏం చేస్తున్నారు? ప్రజలందరినీ ఒక పక్క నుంచి చంపుకుంటూ వస్తున్నారు కల్తీ మద్యం అని. అందుకు ఈరోజంతా ఎవరు నష్టపోతున్నారంటే ఇటు మా ప్రజలే నష్టపోతున్నారు. మీకేమీ నష్టం జరగలేదు, మీకు ఆదాయం వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఆదాయం తీసుకుంటున్నారు అన్నారు కానీ ఇంతకుముందు, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏమి అనేది ఈరోజు మేము అడుగుతూ ఉన్నాము. మరి ఇలాంటివన్నీ వదిలి ఇక్కడి నుంచి అయినా సక్రమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇవాళ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరుపై మా మాజీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రోజున ఈ ఎక్స్చేంజ్ ఆఫీస్కి ఈ నకిలీ మద్యం పైన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రోజుల్లో గత 5 సంవత్సరాల్లో పోల్చుకుంటే ఇవాళ రోజుల్లో మంచినీళ్ళన్నా దొరుకుతున్నాయో లేదో కానీ మద్యం మాత్రం ఎక్కడికి పోయినా దొరుకుతూ ఉంది. ఒక స్కూలు లేదు, బడి లేదు, గుడి లేదు, ఇల్లు లేదు, వాకిలి లేదు. ఎక్కడ చూసినా కూడా మద్యం విచ్చలవిడిగా దొరుకుతుంది. అది కూడా నాణ్యమైన మద్యం కాదు. మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లకు ముందు మైకులు పట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారు మందులో చాలా అన్యాయం చేశాడు అని పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి కల్తీ మద్యం ఇస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి మద్యం పైన బతుకుతున్నాడు, సంక్షేమ పథకాలన్నీ మద్యం ద్వారా ఇస్తున్నాడు అని కూసినటువంటి కూతలన్నిటికీ ఈరోజు నిదర్శనం ఏంటంటే మొన్నటి రోజున ములకల చెరువులో
టీడీపీ నాయకులైనటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆ స్పిరిట్ అయితేనేమి అది చేస్తున్నటువంటి రసాయనాలు అయితేనేమి ఎంతటి ప్రమాదకరమో ఈరోజు మరి ఆ నాయకులకు కళ్ళు కనిపిస్తున్నాయో లేదో తెలియదు. కానీ ముఖ్యంగా రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ మహిళల తరఫున మేము చెప్తున్నది ఏంటంటే ఈ నకిలీ మద్యాన్ని అరికట్టకపోతే, ఈ నకిలీ మద్యాన్ని ఇలాగే కొనసాగితే మేము కూడా ప్రత్యక్ష దాడులకు దిగాల్సి వస్తుంది. ఎక్కడైతే మీరు అన్అఫీషియల్గా ఎక్కడ చూసినా గల్లీ గల్లీకి ఒక బెల్ట్ షాప్ను పెడుతున్నారు, మరి ఈ ఆదాయాన్ని ఎవరు తీసుకుంటున్నారనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజల మాన ప్రాణాలతో ఆడుకోవడం మానేసి ప్రజలను రక్షించడం నేర్చుకోండి. మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన సక్రమంగా లేక చంద్రబాబు నాయుడికి పట్టం కట్టారు అని. మరి చంద్రబాబు నాయుడికి నిజంగా ప్రజలు పట్టం కట్టింటే ప్రజలపైన ఉన్నటువంటి మమకారం ఏదయ్యా అని ఈరోజు అడుగుతున్నాము. ప్రతి ఒక్క దాంట్లో మీరు అడ్డుకుంటూనే ఉన్నారు. ఇళ్ళ స్థలాలు అయితే ఇల్లు ఇవ్వడం అయితేనేమి, స్కూళ్ళల్లో అయితేనేమి, ఇలా మద్యం షాపులతో అయితేనేమి రకరకాలుగా ప్రజల్ని పీడించుకు తింటున్నారు. మేము రాప్తాడ్ కాన్స్టిట్యున్సీ మహిళలుగా మేము చేస్తున్నటువంటిది విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఈ బెల్ట్ షాపుల్ని తగ్గించకపోతే ఈ కల్తీ మద్యం పైన ఎక్కడైతే కల్తీ మద్యం పైన దొరికినటువంటి ఆ జనార్దన్ నాయుడు ఉన్నాడో ఆయన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. దానికి సంబంధించిన ఆయన వెనక నడిపిస్తున్నటువంటి టోటల్ ఎంత పెద్ద అధికారినైనా సరే, గతంలో మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక బాటిల్ దొరికితే ఆయన వైసీపీ కార్యకర్తనా టీడీపీ కార్యకర్తనా అని చూడలేదు. మద్యం ఎవరైతే అక్రమంగా విక్రయిస్తున్నారో వాళ్ళని జైల్లో కూర్చోపెట్టినాడు. మరి ఈరోజు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్న మహిళల తరఫున ఖచ్చితంగా దీనిపైన మీరు చర్య తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా ప్రకాష్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఇది రాబోయే రోజుల్లో ఉధృతంగా జరుగుతుందని హెచ్చరిస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి, ఈ కల్తీ మద్యాన్ని అరికట్టాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.